అంటే మనకు ఎప్పుడైనా ట్రాక్ రికార్డ్ చూసుకోవాలి కాబట్టి రాజమౌళి ట్రాక్ రికార్డ్ కోసం తెలిసిందే. ఆయన ఒక సినిమాకి డిఫరెంట్గా ఉండాలనుకుంటాడు. మగధీర తర్వాత కంప్లీట్ ఈగా, ఆర్ఆర్ఆర్ తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట ఇది తీస్తాడని. ఇది అనుకుంటే దానికి మనం ఎక్స్పెక్ట్ చేయండి ఇస్తుంటాడు. సో మనము థియేటర్లోకి వెళ్ళేంత వరకు మనకి ఏం చేస్తారనేది తెలియదు. మనకి చెక్కేస్తారు స్పెల్ బౌండ్ అవ్వాల్సింది అందరం. కానీ మనం ఎక్స్పెక్ట్ చేయం ఏంటి ఇట్లా తీసారని. ఎక్స్పెక్ట్ చేయింది తీసేవాడే రాజమౌళి అనమాట. మనకి నార్మల్గా మనకి టైటిల్ రివీల్, అది వారణాసి అనేది టైటిల్ రివీల్ ఇంత గ్రాండ్గా ఉందంటే చెప్తున్నా కదా, మనం ఎక్స్పెక్ట్ చేయలేం. రాజమౌళి ఏం చేస్తారనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. మన మోహకు అందదు. టైటిల్ రివీల్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేసామా అట్లా అంతే. తను అసలు మనకు ఊహకు అందదు. ట్రైలర్ ఎట్లా రిలీజ్ చేస్తాడో అంతే. మిగతా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అవి మనకి అమెరికాలో ఉంటాయా, లండన్లో ఉంటాయా, ఎక్కడ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ. అదే నేను చెప్తున్నా, ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. అవి స్పేస్లో చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాజమౌళి తక్కువ అంచనా వేయడానికి లేదు. మీరు స్పేస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినా మనం ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. రాజమౌళిగా క్యాబుల్ ఉంది. స్పేస్కి తీసుకెళ్ళి చేస్తారు అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ 120 కంట్రీస్ కాదు, 196 కంట్రీస్ ఇలా పైనుంచి చూడాలి మనం. అంతే, పైనుంచి చూడాలి. ఆయన రేంజ్ వేరండి అంతే. యాక్చువల్లీ స్టార్ హీరోలు మనకి తెలిసింది ఆ నలుగురు కాకుండా పెద్ద హీరోలు, స్టార్ హీరోలు అంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. స్టార్ హీరోలతో నాకు తెలిసి రాజమౌళి చేయలేదు ఇంతవరకు. ఇది ఫస్ట్ టైం అనమాట. ఒక 6 స్టార్ హీరోస్ ఉన్నారు. ఆ నలుగురు తర్వాత వీళ్ళిద్దరే, పవన్ కళ్యాణ్, మహేష్ బాబే. సో ఈ ఆరుగురితో మహేష్ బాబు ఎప్పుడూ చేయలేదు. ఈ ఆరుగురితో రాజమౌళి ఎప్పుడూ చేయలేదు. ఫస్ట్ టైం ఒక స్టార్ హీరోతో చేస్తున్నాడు. మిగతా వాళ్ళంతా స్టార్ హీరోస్ కాదు. రాజమౌళితో చేశాక స్టార్స్ అయ్యారు. అసలు రాజమౌళితో చేశాక స్టార్స్ అయ్యారు. ఇప్పుడు ఒక స్టార్ హీరోని హ్యాండిల్ చేయబోతున్నాడు. ఇది మనకి ఆయన తీసిన ఈ 10-12 సినిమాలు కాదు, ఇప్పుడు స్టార్ హీరోతో తీస్తున్నాడు. ఇది ఎట్లా ఉంటుంది అనేది మనం వదిలేయాలి, మనమే వదులుకోవాలన్నమాట.